ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతో సంతోషంగా పాటలు పాడుకుంటూ మరి కరపత్రికలు ఇస్తూ మీ మధ్యలోకి వచ్చి ఉన్నామంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మరి లోకరక్షకుడు, జగద్రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మీకు తెలియజేయడానికి మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాము. మరి మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు అక్కడే మీరున్న స్థలంలో నిలబడి మేము చెప్తున్న మాటలు, యేసుక్రీస్తుని గురించిన మాటలు మీరు వినాలని మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని రక్షించడానికి మమ్మల్ని ప్రాంతానికి తీసుకొచ్చి ఉన్నాడు. మరి మీరు రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ మేము మాట్లాడుతున్న మేమందరం కూడా యేసుక్రీస్తు నామములో రక్షింపబడ్డాం. ఆ రక్షణ మేము పొందుకొని మీకు కూడా యేసుక్రీస్తులో రక్షణ ఇవ్వాలని ఈ రోజు ఇలాగ మీ ప్రాంతానికి తెలియజేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు మరి బైబిల్లో ఒక మాట తెలియజేస్తా ఉన్నారు. నశించిన దానిని వెదుకు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మరి ఎవరు నశించిపోతున్నారు, ఎవరు దిగజారిపోతున్నారంటే ఈ భూమి మీద ఉన్న మానవులు ఏ విధంగా నశించిపోతున్నారంటే వ్యభిచారం చేసి నశించిపోతున్నారు, వ్యసనాల చేత నశించిపోతా ఉన్నారు, దొంగతనాల చేత నశించిపోతా ఉన్నారు, నిజ దేవుడిని ఎరగకుండా ఆ నరకానికి వెళ్ళిపోవడానికి నశించిపోతా ఉన్నారు. ఇలాంటి వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు 2020 సంవత్సరాల క్రితం ఆయన మరి కుమారుడిగా మరి శిశువుగా ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న వాళ్ళందరినీ రక్షించాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు.